శ్రీమాత్రే నమః. నీట్ ఎగ్జామ్ ప్రొటెస్ట్ జరుగుతోంది కదా. 16వ తారీఖున రిజల్ట్ వచ్చేసింది. అంటే రీ ఎగ్జామ్ పెట్టారు కదా, పేపర్ లీక్ అయిందని చెప్పి వచ్చేస్తే దానిలో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. వాళ్ళు కౌన్సిలింగ్కి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ నీట్ ప్రొటెస్ట్ పేరిట అక్కర్లేని వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఏ విధంగా ప్రొటెస్ట్ చేస్తున్నారంటే ఎంత దుర్మార్గాలు చేస్తున్నారు. 8 ఏళ్ల పిల్లకి అక్కడ ప్రొటెస్ట్కి ఏమైనా సంబంధం ఉందా? అమ్మాయి మాట్లాడుతుంది కదా, ఐఎమ్ ఏ లిటిల్ కాక్రోచ్, నాకు 8 సంవత్సరాలు వయస్సు, నేను ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాను, ధర్మేంద్ర రాజీనామా చెయ్యాలి. ఇంకొకడు లక్నో నుంచి వచ్చాట, వాడు 1వ తరగతి చదువుతున్నట్ట, వాడు కూడా ప్రొటెస్ట్ కోసమే వచ్చాట. ప్రొటెస్ట్ కోసం వస్తే ఒకడేమో వాడి ప్యాంట్ ఇప్పి చూపిస్తాడు, ఒకడేమో రాళ్లతో కొడతాను అంటాడు. అక్కడ విద్యార్థులు మరి ఆ ఆస్తులన్నింటినీ ఎందుకు ధ్వంసం చేసేశారు? పోలీసుల మీద వాళ్ళు తిరగబడినప్పుడు కదా పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడానికి ప్రయత్నించారు, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నించారు. ఇంతింత రాళ్ళని విసిరుగొడుతూ ఉంటే పోలీసులంట చేతులు కట్టుకుని నిలబడాలట. వాళ్ళు అసలు ఏమాత్రము స్పందించకూడదట. పైగా ముఖాలకి మాస్కులు కూడా కట్టుకున్నారని ఒక యూట్యూబర్ మాట్లాడుతుంది. అట్టించి రాళ్ళు వేసుకుని కొడుతుంటే ఈ మాట్లాడిన యూట్యూబర్ అక్కడే ఉందనుకోండి, ఏమీ అడ్డు పెట్టుకోకుండా నిలబడుతుందా? మొహం బద్దలైపోదా? ఎన్ని రాళ్లు పడున్నాయో ఆ కింద, ఆ రాళ్లనే తీసుకుని వీళ్ళు బెదిరిస్తూ ఉంటే అట్టించి రాళ్లేం విసరట్లేదు, వాళ్ళు ఉద్రేకంలో ఉన్నారు, వీళ్ళ సంయమనం పాటించాలి, పైగా ముఖానికి మాస్క్ కట్టుకున్నారని చెప్తుంది. సిగ్గు బుద్ధి రెండూ లేవు, అందుకే అలా మాట్లాడుతున్నారు. ఒకడైతే ఈ పెప్పర్ స్ప్రే చేస్తున్నాడు పోలీసుల కళ్ళల్లో. అలా చేస్తున్నప్పుడు ఏమాత్రము స్పందించకూడదట, ఏమీ అనకూడదట. ఇంకొకడు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, అక్కడికి వచ్చారు కదా ఈ సైనికులందరూ వచ్చారు కదా, ఈ దేశాన్ని కాపాడే సైనికుల గురించి ఎంత అసహ్యంగా మాట్లాడాడో, ఒక బూతు మాట మాట్లాడాడు అన్నమాట. వాళ్ళని రక్షించడానికి వచ్చింది ఎవరు? సైనికులు కాదా? ఈ రోజు హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాం ప్రశాంతంగా అంటే దేశ సరిహద్దుల్లో ఈ సైనికులు అక్కడ కాపలా కాయటం వల్ల కాదా? అలాంటి సైనికులను పట్టుకుని పచ్చి బూతు మాట మాట్లాడాడు. ఇంకొకటి అంటుంది కదా, నేను భాగ్యనగరం నుంచి ఈ ఢిల్లీ వెళ్ళడానికి ట్రైన్ ఎక్కిందిట. 19వ తారీఖు రాత్రి 9:30కి చేరాల్సిన ట్రైను 20వ తారీఖు 12ంటికి చేరిందిట. ఆ అమ్మాయి అనేది ఏంటంటే 40 గంటల ఆలస్యంగా నడిచిందట ట్రైను. రాత్రి 9:30కి చేరాలి అంటే చేరలేదు. అది పొద్దున్న 12ంటికి చేరింది అంటే 40 గంటల ఆలస్యంగా నడిచిందా? ఒకసారి ఆ టైం గ్యాప్ ఒకసారి మీరు లెక్కేసుకుని చూడండి. మరి వీళ్ళందరూ ప్రొటెస్ట్కి వచ్చేస్తున్నారని గవర్నమెంట్కి భయం వేసి 18వ తారీఖు రాత్రి నుంచే ట్రైన్స్ అన్నింటినీ ఆలస్యంగానే నడిపారట. ఆ అమ్మాయి అభియోగం అన్నమాట. గుండెల్లో రైళ్లు పరిగెట్టాయంట గవర్నమెంట్కి. ఇది ఇన్స్టాగ్రామ్కి మాత్రమే పరిమితం అయింది అని అనుకున్నారు, కానీ మేము రోడ్ల మీదకి వచ్చాం. రా, రేపు అన్న రోజు నువ్వు నిజంగానే చదువుకుంటున్న విద్యార్థి అయ్యావనుకో, నువ్వు ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నావు కదా, ఈ వీడియో కూడా రికార్డ్ అయిపోయి ఉంటుంది కదా, రేపు పొద్దున నీ భవిష్యత్తుకి ఇదే గొడ్డలి పెట్టు అవుతుంది. ఇలా ఎంతో మంది విద్యార్థులు తెలిసి తెలియకుండా రోడ్ల మీదకి వచ్చి ఈ పోలీసుల మీద అటాక్ చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, ఇవన్నీ రికార్డ్ అయిపోతాయి. మీకు ఒక ఆణిముత్యాన్ని చూపిస్తాను, ఒకసారి వినండి. లక్ష రెట్లు నయ్యంట హిందువుల కంటే. ఎంత ఆవేశమో చూడండి. बोल रहे तो ये लोग हाथ उठा रहे, कपड़े फाड़ रहे, ताकि आगे कोई बोले
రోడ్లని ఖాళీ చేయాలి. ఏ నరేంద్ర మోడీ గారు ఏమైనా రోడ్లని ఆక్యుపై చేసేసి ఇలాంటి గొడవలు పెట్టమని అడిగారా? నరేంద్ర మోడీ గారు దిగిపోవాలంట. ఎందుకు దిగిపోవాలి? ఎవరిని కూర్చోబెడతావేంటి అక్కడికి నరేంద్ర మోడీ గారు దిగిపోతే అంటుంది కదా. హిందువుల కంటే ముస్లింస్ 1,00,000 రెట్లు నయ్యంట. హిందూ ముస్లిం అని గింజుకుపోతారు కదా. ముస్లింలు 1,00,000 రెట్లు నయ్యం. నా స్నేహితురాలు వాళ్ళ ఇంటికి అర్ధరాత్రి 1 గంటకి వెళ్తే భోజనం పెడుతుంది. అది అమ్మాయి మాట్లాడుతున్న మాట. ఆకలేస్తే ఇంటికి వస్తే అన్నం ఎవరు పెట్టరండి? అన్నం పెట్టారు కాబట్టి సరే మీరే కామెంట్ చేయండి, దాని గురించి నేనేమి అనను. సరే, అక్కడ ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతోంది అని మీరు అందరూ వచ్చారు? నీటి విద్యార్థులకి సపోర్ట్ గా ఉండడం కోసం వచ్చారు అని మీరు చెప్పుకుంటున్నారు కదా. మరి సపోర్ట్ గా ఉండడానికి వచ్చిన మీరు అక్కడ విద్యార్థులకి ఏ నష్టం కలిగింది? ఎప్పుడు పేపర్ రాశారు? ఎప్పుడు లీక్ అయింది? ఎంతమంది విద్యార్థులకి నష్టం వాటిల్లింది? వాళ్ళకి ఎలా న్యాయం చేయాలి? ఇవి కదా మాట్లాడాలి. హిందూ ముస్లింల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? 370 ఆర్టికల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? భరతమాత గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకడైతే ప్యాంట్ టిప్ కూడా చూపిస్తున్నాడు. ఇదా ప్రొటెస్ట్ లో మీరు చెయ్యాల్సింది? ఇంకొక అమ్మాయి అంటుంది కదా, రామాలయం పేరిట ఓట్లు అడుక్కున్నట్ట. నువ్వెన్నిసార్లు వేసావేంటి ఓట్లు? హాస్పిటల్స్ స్కూల్స్ కట్టించండి, గుళ్ళు చిన్నవే కట్టండి, ఆ డబ్బంతా తీసుకువెళ్ళి స్కూల్స్ లోను హాస్పిటల్స్ లోను పెట్టండి. ఇదే మాట ఇప్పుడు చెప్తున్నావు కదా. నువ్వు హిందూ ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నావు కదా. హిందూ దేవాలయాల నుంచి వచ్చిన సొమ్మే అందరికీ ఉపయోగిస్తున్నారు, చాలా వరకు సొమ్ముని. మరి మిగతా ప్రార్థనాలయాల నుంచి వచ్చే సొమ్ముని ఏ అభివృద్ధి కోసము ఉపయోగించట్లేదు కదా. ముందు ఆ మాట అడుగు. తర్వాత హిందూ దేవాలయాలు చిన్నవిగా కట్టించండి, ఈ దేవాలయాల పేరిట అడుక్కుంటున్నారు అనే మాట నువ్వు మాట్లాడదు. గాని నీ ముఖాన్ని ఇంత బొట్టు లేదు, ఆ మెళ్ళలో ఏమీ లేవు. సరే ఏమీ లేవు, దాని గురించి నేనేమీ మాట్లాడను. నువ్వా చెప్తున్నావు హిందువుల గురించి. పైగా అంటుంది కదా, దేవుడంటే నాకు నమ్మకం ఉంది కానీ గుళ్ళు చిన్నవి కట్టించండి. మళ్ళీ దానికి భయం అనమాట. దేవుడంటే నమ్మకం లేదంటే మళ్ళీ ఏమొచ్చి మీద పడుతుందని చెప్పి దానికి భయం. అందుకే అంత ఆవేశంగా మాట్లాడుతుంది. నిరక్షరాస్యత గురించి మాట్లాడుతున్నాము, నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నాము అని అన్నారు కదా. నిజంగా చదువుకోవాలని ఆశ ఉంటే ఇలా వచ్చి ఇక్కడ కూర్చుని రోడ్ల మీద నోటుకొచ్చింది మాట్లాడరు. చదువుకోవచ్చు కదా స్కూల్స్ లో ఉండి. మీకేం సంబంధం లేదు కదా అక్కడికి వచ్చి మీరు ప్రొటెస్ట్ చేయడానికి. అయినా పరీక్ష అయిపోయింది కదా, రిజల్ట్ కూడా వచ్చేసింది కదా, ఇంకా అక్కడ ఏం పని? ఎందుకు ఇంకా ప్రొటెస్ట్ ని కొనసాగిస్తున్నారు? నరేంద్ర మోడీని దింపేద్దాం అంటున్నావు, ఎవరిని కూర్చోబెడదాం ఏంటి? పెహల్గాం దాడి జరిగినప్పుడు నువ్వు హిందువా కాదా అని అడిగి హిందువైతే హిందువుని అని చెబితే ఇక్కడ పెట్టి ప్రాణాలు తీసేశారు కదా. అప్పుడు వెంటనే చర్య తీసుకున్నది ఎవరో తెలుసా? నరేంద్ర మోడీ గారే. ఆ రోజు నువ్వు హిందువా కాదా అని చెప్పి అక్కడ ఆ పెహల్గాంలో వచ్చిన హిందువుల ప్రాణాలు తీసేస్తున్నప్పుడు ఎక్కడికి పోయారే మీరు అందరూ ప్రొటెస్ట్ చేయడానికి? ఎందుకు రాలేదే? అప్పుడు మీ నోళ్ళన్నీ పోయాయా, పడిపోయాయా? హిందువులకి ఇలా అన్యాయం జరిగింది, హిందువులకి ఇలా అయిపోయింది అని మీరు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు మాట్లాడలేదే? అప్పుడు ఎందుకు నరేంద్ర మోడీ గారు చేసిన ఆ చర్యని ఎందుకు అభినందించలేకపోయారే? ఇప్పుడు మాత్రం వచ్చి మాట్లాడుతున్నారు. నిజంగా మీకు ఆ విద్యార్థులకి నష్టం కలిగింది మాట్లాడాలి అని అనుకుంటే ఆ విషయం మీద మాట్లాడాలి కదా. హాస్పిటల్స్ కట్టించండి, స్కూల్స్ కట్టించండి అని అంటున్నావు కదా. ఏం చెయ్యాలి అనేది ఆయనకి బాగానే తెలుసు. ఈ రోజు మన దేశాన్ని తలెత్తుకుని నిలబడేలాగా, అంటే ఇదివరకు తలెత్తుకుని నిలబడలేదా అని కామెంట్లు వచ్చేస్తాయి కింద. అత్యున్నత స్థాయిలో అభివృద్ధి వైపు తీసుకుని వెళ్తూ క్షిపణులు సొంతంగా తయారు చేసుకునేలాగా దొంగ ఓట్లతో మన దేశంలోకి వచ్చి పడి తింటున్న పంది కుక్కల్ని బయటికి గెంటేసేలాగా హిందువులకి కాస్తైనా ఊరట కలిగించేలాగా చేస్తున్నది నరేంద్ర మోడీ గారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదే? మన దేశం మీదకి దండయాత్రలు అన్ని జరుగుతున్నప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదే? మరి చరిత్రలో జరిగిపోయిన సంఘటనలన్నీ గురించినే ఎందుకు మాట్లాడలేదే? మన దేశం మీద పడి దొబ్బి తిన్న వాళ్ళని, మన ప్రాణాలు మానాలు తీసేసిన వాళ్ళ గురించి మాట్లాడారా? ఆ విషయాలు మీకు తెలుసా? మరి అన్నింటినీ పక్కన పెట్టేసి చరిత్రలో ఏం జరిగిందో తెలియక 60 సంవత్సరాలుగా మన దేశాన్ని పరిపాలిస్తూ ఏమాత్రమో అభివృద్ధి పదంలో నడిపించకుండా చేసిన వాళ్ళ గురించి మాట్లాడడానికి నోరు రాదు. గాని ఈ రోజు
కాస్త కోస్తో కొంచెం ముందుకు వెళ్లేలాగా చేసే ప్రయత్నం చేస్తున్న ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారే, సిగ్గులేదా? దించేయండి దించేయండి అంటున్నారు. దించేసిన తర్వాత అక్కడ ఎక్కి కూర్చునేది ఎవరు? ఎవరిని కూర్చోపెడదామని ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇంకేం మాట్లాడావు? చదువు లేకుండా నిరక్షరాస్యులుగా ఉంటే వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటారు, అందుకోసమే ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు మమ్మల్ని అని అంటున్నావు కదా. నిన్ను చదువుకోద్దన్నారా? నేనేమైనా రోడ్డు మీదకి వచ్చి ఇలా ప్రొటెస్ట్ చేయమన్నారా? మరి నువ్వెందుకు వచ్చావే రోడ్డు మీదకి వచ్చి? చదువుకోవచ్చు కదా. నీకు అంత చదువుకోవాలని ఉంటే స్కూల్లో హాయిగా చదువుకుని మంచి మార్కులు సంపాదించుకోవచ్చు కదా. నిరక్షరాస్యులు నిరుద్యోగం పిండుకుంటున్నావు కదా, మరి నీ సమయాన్నంతా ఇక్కడ వృధా చేసుకుంటున్నావు కదా. స్కూల్కి వెళ్ళి చదువుకోలేకపోయావా? నరేంద్ర మోడీ గారు ఏమైనా చదువుకోవద్దని చెప్పారా? మీరు చదువుకోకండి, నిరక్షరాస్యులుగానే ఉండిపోండి అని చెప్పారా? ఏంటి, ప్రొటెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు బట్టలు చించేశారా, తన్నేశారా? మరి అట్నుంచి రాళ్ళు ఇసురుతుంటే యువర్ ఆనర్ మీరు రాళ్లతో కొట్టండి, ఏం పర్లేదు, మేము ఇలాగే దెబ్బలు తినేసి హాస్పిటల్లో పడుంటాం అంటారు అక్కడ వాళ్ళు. రాళ్ళు వేసుకుని కొడుతుంటే కొట్టింది ఎవరు? అవి ఎవరు మాత్రం చూపించరు. పైగా రాజకీయ నాయకురాలు ఒక ఆవిడ పిల్లల మీద ప్రొటెస్ట్ చేస్తారా, లాఠీ చార్జ్ చేస్తారా, మరి తిరగబడుతుంటే కొట్టరా? ప్రాణాలు తీసేయడానికి రాళ్ళు, ఆ రాళ్ళుని చూపించి బెదిరిస్తున్నారు, ఈ రాళ్లతో కొడతాం మేమని అక్కడ ఒక ప్రొటెస్ట్ అని చెప్పుకుని వచ్చిన కొంతమంది. మరి అప్పుడు ఏం అనరా? బట్టలు చించేస్తున్నారు అని అంటున్నారు ఆ నలుగురు ఆడపిల్లలు. ఒంటి మీద బట్టలు బానే ఉన్నాయిగా, మరి చించేస్తే మరి చించేసుకున్న ఫొటోస్ చూపించచ్చు కదా. మరి ఎందుకు అలా చూపించారు వీడియోస్? పక్కదారి పట్టించాలి, ఎలాగైనా సరే హిందూ ధర్మాన్ని మంట గలిపేసేలాగా చెయ్యాలి. ఈ రోజు పేడ ఆర్టిస్టులుగా ఏ 10 నిమిషాల కోసమో వచ్చి ఇంత ఉద్రేకంతో మాట్లాడుతున్నారు కదా. రేపన్న రోజు ఆ భద్రత మనకి లేకపోతే, రేపన్న రోజు హిందువుగా నువ్వు బ్రతకలేకపోతే ఆ రోజు తెలుస్తుంది మోడీ గారు ఈ దేశానికి ఏం చేశారు అని. ఈ రోజు పిల్లలందరూ వచ్చేసి ఇలా వాళ్ళ ప్రతాపాన్ని చూపించేస్తున్నారు కదా, ఇవన్నీ రికార్డ్ అవుతాయి. సామాజిక మాధ్యమాల్లో అన్ని రికార్డ్ అయిపోయే ఉంటాయి. మీరు ఏదైతే ప్రొటెస్ట్ చేయటానికి ఇక్కడికి వచ్చి మాట్లాడారో రేపన్న రోజు ఇవే మీకు ఆటంకంగా మారకుండా చూసుకోండి ముందు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ప్రతాపాన్ని చూపిద్దురు గాని. ఆ ప్రొటెస్ట్ లో ఎంత మంది ఎన్ని నాటకాలు ఆడేశారో నెమ్మదిగా ఆ వీడియోస్ కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ స్టూడెంట్స్ ను కొట్టేస్తున్నారు, ప్రాణాలు తీసేస్తున్నారు, ఇంకా పోలీసులు చాలా నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ఒక్కొక్కరు తెగరెచ్చిపోతున్నారు కదా. మరి పోలీసుల మీద జరిగిన దాడి, అక్కడ ఎంతమంది ఏ నాటకాలు వేస్తున్నారు అనేది కూడా మనం చూద్దాం. ఇది మచ్చుకి ఒక వీడియో అన్నమాట.